హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈవీఎస్ ఫస్ట్ లెసన్. సో ఈవీఎస్ ఫస్ట్ లెసన్ చూద్దాం. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 164. సో ఓకే, ఫస్ట్ లెసన్ నేమ్ ఈజ్ మైగ్రేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. సో మైగ్రేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. సో మైగ్రేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ అంటే మైగ్రేషన్ అంటే ఏంటి, సో నెక్స్ట్ వాటి ఎఫెక్ట్స్ ఏంటి, సో మైగ్రేషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, పాయింట్ జోన్. సో పాయింట్ జోన్ అంటే ఏంటి, సో మనం ఇక్కడ మెయిన్గా ఈ లెసన్లో డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి, మెయిన్ టాపిక్స్ ఏంటో అవి మీకు పాయింట్ జోన్లో ఇండికేట్ చేశాడు. సో ఫస్ట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అండ్ మైగ్రేషన్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇంకా మైగ్రేషన్ అంటే ఏంటి, సో ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీజన్స్ ఫర్ మైగ్రేషన్. సో మైగ్రేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనే వాటి రీజన్స్, కారణాలు. నెక్స్ట్ ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ నీడెడ్ ఫర్ ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే పేపర్స్ అవి ఏమేమిటి. సో మెయిన్గా ఇక్కడ ఈ లెసన్లో ఉన్న టాపిక్స్. సో లెసన్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్స్ మళ్ళీ చూడండి, డిస్ప్లేస్మెంట్ అండ్ మైగ్రేషన్, రీజన్స్ ఫర్ మైగ్రేషన్, ఇమిగ్రేషన్, డాక్యుమెంట్స్ నీడెడ్ ఫర్ ఇమిగ్రేషన్. సో ఇక్కడ ఉన్న మెయిన్ టాపిక్స్ ఇవి. సో ఫస్ట్ టాపిక్ చూద్దాం, డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ ఫోర్స్డ్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మనం చూస్తూనే ఉంటాం. సో మీరు ఇప్పుడు న్యూస్లో వింటూనే ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, సో డ్యామ్స్ కడుతున్నారు, ఇక్కడ ఉండకూడదు, సో మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు. సో అలాంటి ఫోర్స్డ్ మూమెంట్స్, సో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. సో అలాంటి ఫోర్స్డ్ మూమెంట్స్నే డిస్ప్లేస్మెంట్ అంటారు. సో ఓకేనా. సో వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించటాన్ని, బలవంతంగా పంపించటాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ ఫోర్స్డ్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో నెక్స్ట్, సమ్ టైమ్స్ people are forced to move other places to get better education and look for employment. సో ఒక్కొక్కసారి వీళ్ళు ఫోర్స్ చేస్తారంట, అంటే బలవంతంగా వెళ్తారు. సో ఒకళ్ళు బలవంతం మీద వెళ్తారు. ఎందుకు అలా బలవంతం చేస్తారు, సో బెటర్ ఎడ్యుకేషన్. సో అక్కడ వాళ్ళు ఉండే ప్లేస్లో ఫెసిలిటీస్ ఏవి సరిగ్గా లేకపోతే, అంటే వాటర్, కరెంటు, సో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అవి సరిగ్గా లేకపోతే సో అక్కడి నుంచి వేరే చోటకి పంపించేస్తారు వాళ్ళని. Thousands of people are displaced when dams are constructed and slums are demolished. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్, చాలా థౌజండ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ని వాళ్ళ ప్లేసెస్ నుంచి పంపించేస్తున్నారంట. ఎప్పుడు డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు. సో డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎందుకు పంపించేస్తారు, సో డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎక్కువ వాటర్ స్టోర్ అవుతుంది. సో రెయిన్స్ అవి వచ్చినప్పుడు ఫ్లడ్స్ అవి బాగా ఎక్కువ వచ్చేస్తాయి. సో అందువల్ల అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని వెళ్ళి వేరే ప్లేస్లో ఉంచుతారు. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి, డ్యామ్స్. నెక్స్ట్ స్లమ్ క్లియరెన్స్. సో స్లమ్ క్లియరెన్స్ అంటే ఎక్కడన్నా స్లమ్స్ అంటే బాగా లేని వాళ్ళు, సో షెడ్స్లోని, నెక్స్ట్ డ్రైనేజ్ ఏరియాస్లోని ఉంటుంటాయి. సో వాళ్ళని క్లియర్ చేయటం, సో హెల్త్ పర్పస్, అక్కడ ఉంటే వాళ్ళకి హెల్త్కి మంచిది కాదు. సో హెల్త్ పర్పస్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు సో ఈ డిస్ప్లేస్మెంట్ అనేది మెయిన్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, మెనీ పీపుల్ ఆర్ డిస్ప్లేస్డ్ బై కాన్ఫ్లిక్ట్స్, క్లైమేట్ చేంజెస్ అండ్ న్యాచురల్ calamities like floods, earthquakes and tsunamis. సో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, సో అంటే గొడవలు జరిగినప్పుడు. నెక్స్ట్ న్యాచురల్ కలామిటీస్ లైక్ ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సో ఇల్లు వాళ్ళ హౌసెస్ మునిగిపోతే సో అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే ఒక చోట పెడతారు, మళ్ళీ తగ్గిన తర్వాత వాళ్ళని పంపిస్తారు. సో అలాంటి అప్పుడు. నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు వాళ్ళ హౌసెస్ అవి పడిపోతాయి. సో అప్పుడు. నెక్స్ట్ సునామీస్ వచ్చి ఇండికేషన్స్ ఉన్నప్పుడు కూడా సో వాళ్ళని అక్కడి నుంచి రిమూవ్ చేస్తారు. సో
ఇవన్నీ కూడా డిస్ప్లేస్మెంట్ అంటారు. సో ఒక చోట నుంచి పీపుల్ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి పంపించడాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. నెక్స్ట్ వెన్ పీపుల్ మూవ్ టు ఏ న్యూ ప్లేస్ దే ఫేస్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్. సో ఎప్పుడైతే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వేరే ప్లేస్కి మూవ్ అయ్యారో సో వెళ్ళిన వాళ్ళు సోషల్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. సో సోషల్ ఛాలెంజెస్ అంటే ఏంటి? సో అక్కడ ఉన్నదానికి మనం అడ్జస్ట్ అవ్వలేము. సో కొత్తగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పాత స్కూల్ వదిలి న్యూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఎలా ఉంటుంది? సో మనకేమీ తెలియదు అక్కడ. సో అందరూ కొత్త వాళ్ళు, అడ్జస్ట్ అవ్వలేం మనం. సో అలాగే సో వీళ్ళు ఎప్పుడూ ఉంటున్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళారంటే సో అక్కడ వాళ్ళకి చుట్టూ ఏమీ తెలీదు, అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలీదు. నెక్స్ట్ ఎకనామిక్ ఛాలెంజెస్. సో ఎకనామిక్ ఛాలెంజెస్ అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా లో అయిపోతారంట. నెక్స్ట్ పీపుల్ టేక్ టైం టు అడ్జస్ట్ ఇన్ ఏ న్యూ ప్లేస్. సో నెక్స్ట్ వాళ్ళు టైం తీసుకుంటారు, చాలా టైం తీసుకుంటారు. సో అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి, అక్కడ ఉండే ఆ క్లైమేట్ని, నెక్స్ట్ అక్కడ ఉండే పీపుల్ని అందరినీ, వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అయిపోరు కదా అందరూ. సో కొంచెం టైం పడుతుంది. సో పీపుల్ టేక్ టైం టు అడ్జస్ట్ ఇన్ ద న్యూ ప్లేస్. సో టైం తీసుకుంటూ ఉంటారంట. సో నెక్స్ట్ సమ్ పీపుల్ హ్యావ్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్. సో ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ సో మెయిన్గా వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్. సో వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సో ఎప్పుడూ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అక్కడి నుంచి వేరే ప్లేస్కి ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి మూవ్ అవుతూ ఉండాలి, వెళ్ళి అక్కడే ఉంటూ ఉండాలి. దే ఆర్ ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ సిటీస్ ఆర్ టౌన్స్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్. సో కొన్ని సంవత్సరాలకే, సో 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అలాగే ఒక ప్లేస్ కొన్ని ఇయర్స్కి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫేస్ డిఫికల్టీస్ ఇన్ షిఫ్టింగ్ దేర్ హౌస్ హోల్డ్ గూడ్స్, లుకింగ్ ఫర్ సూటబుల్ హౌస్ టు స్టే అండ్ స్కూల్ ఫర్ దేర్ చిల్డ్రన్. సో అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేయాలి? సో మనతో పాటు మన ఇంట్లో ఉన్న మొత్తం హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ, బెడ్, సో అన్నీ కూడా సో వీళ్ళతో పాటు తీసుకుని వెళ్ళాలి. సో తీసుకుని వెళ్ళాలంటే అవి వెళ్ళిపోతాయి, అవి వెళ్ళవు కదా. సో గూడ్స్ అన్నీ షిఫ్ట్ చేయాలి. సో వేరేగా మళ్ళీ వాటిని షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ ఇదొక పెద్ద ప్రాబ్లం. అలా ఒక హౌస్లోంచి ఇంకొక హౌస్లోకి షిఫ్ట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ సో వెళ్ళే చోట మన ఓన్ హౌస్ ఉండదు, ప్రతి ఒక్కరికి ప్రతి చోట ఓన్ హౌస్ ఉండదు. సో రెంటెడ్ హౌస్ చూసుకోవాలి. సో మళ్ళీ అక్కడ వీళ్ళకి సరిపడే హౌస్ కోసం నెత్తుక్కోవాలి. నెక్స్ట్ స్కూల్. సో అప్పటి వరకు ఒక స్కూల్లో చదువుతారు కదా పిల్లలు, వాళ్ళకున్న పిల్లలు. సో వాళ్ళ కోసం మళ్ళీ కొత్త స్కూల్ సర్చ్ చేయాలి. సో కొత్త స్కూల్ ఏది బాగుంటుందో అని సర్చ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? డిస్ప్లేస్మెంట్లో మెయిన్ ప్రాబ్లం అయిపోతాయి. సో నెక్స్ట్ మైగ్రేషన్. సో చూడండి మైగ్రేషన్ అంటే ఏంటి? సో మైగ్రేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ సెటిలింగ్ టెంపరర్లీ ఆర్ పర్మనెంట్లీ ఇన్ న్యూ లొకేషన్. సో మైగ్రేషన్ అంటే ఏంటంట? సో ఇంటెన్షన్ ఆఫ్ పీపుల్. సో నేను కొన్ని సంవత్సరాలు ఇంకా అక్కడే ఉంటాను అని, లేకపోతే నేను ఇంకా అక్కడే ఉండిపోతాను. సో కంప్లీట్గా అక్కడే ఉండిపోవడం అంటే ఒక ప్లేస్ నుంచి వెళ్ళి కంప్లీట్గా ఉండిపోవడం, లేకపోతే టెంపరీగా అంటే కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండడం, దాన్ని మైగ్రేషన్ అంటారంట. సో ఓకేనా? సో కొత్త లొకేషన్, న్యూ లొకేషన్ అంటే కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడే ఉండడాన్ని మైగ్రేషన్ అంటారు. మైగ్రెంట్స్ ఆర్ ద పీపుల్ హూ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో అలా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని మైగ్రెంట్స్ అంటారు. సో మీరు మెయిన్గా చూసుకుంటే అబ్రాడ్ వెళ్ళేవారు అంటే బయట కంట్రీస్కి వాళ్ళు ఏం చేస్తారు? సో ఇయర్స్ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ అలాగే అక్కడే ఉంటారు. సో వాళ్ళని ఏమంటాం? మైగ్రెంట్స్ అంటాం. సో మైగ్రెంట్స్ ఆర్ ద పీపుల్ హూ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్ళని మైగ్రెంట్స్ అంటారు. ఓకేనా? మైగ్రెంట్స్ మే ఫేస్ అన్ఎంప్లాయ్మెంట్, రాకిజం అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. సో వీళ్ళు ఏం ఫేస్ చేస్తారంట? అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే పని దొరకడం. సో వీళ్ళకి అంత తొందరగా పని దొరకదు. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి
వర్క్ దొరకదు. నెక్స్ట్ లాంగ్వేజ్ బ్యారియర్స్. సో వీళ్ళు అంతకు ముందు ఉండే ప్లేస్లో మాట్లాడే లాంగ్వేజ్ వేరు, నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వేరు. సో లాంగ్వేజ్ వల్ల ఇబ్బంది పడతారంట. నెక్స్ట్ సో అక్కడ ఉండే వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు, సో ఆ ట్రీట్ చేసేవాళ్ళు కూడా అందరూ సరిగ్గా ట్రీట్ చేయరంట. నెక్స్ట్ దే హ్యావ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ ఇన్ దేర్ న్యూ లొకేషన్. సో మళ్ళీ అక్కడ అందరినీ కొత్తగా ఫ్రెండ్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ప్లేస్లో ఉంటున్నామంటే చుట్టుపక్కల అందరూ మనకి ఫ్రెండ్స్ అవుతారు. సో అప్పుడే వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ మనకి ఎవరు తెలీదు, సో వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ ఫోర్స్డ్ టు లివ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ డ్యూ టు వర్క్. సో కొన్నిసార్లు ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ ఆర్ ఫోర్స్డ్ టు లివ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ డ్యూ టు వర్క్. సో వాళ్ళ వర్క్ కోసం సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండవలసి వస్తుందంట. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండవలసి వస్తుంది. సో వాళ్ళ వర్క్ని బేస్ చేసుకుని సో జాబ్స్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సో వాళ్ళు సింగిల్గా వెళ్ళిపోయి వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు బయటకు వెళ్ళిపోయి జాబ్స్ చేసుకుంటున్నారు. సో ఓకేనా, అలాగా. నెక్స్ట్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. సో మైగ్రేషన్కి మెయిన్ రీజన్స్ ఏంటి? సో పీపుల్ మైగ్రేట్ ఫర్ మెనీ రీజన్స్. సో పీపుల్ మైగ్రేట్ ఫర్ మెనీ రీజన్స్. పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళటానికి కారణాలు చాలా ఉన్నాయంట. ఫస్ట్ సమ్ ఇట్ ఈజ్ చాయిస్ అండ్ ఫస్ట్ సమ్ ఇట్ ఈజ్ ఫోర్స్డ్. సో కొంతమంది అలా ఎందుకు వెళ్తున్నారు, సో వాళ్ళకి ఇష్టపడే చాయిస్, సో వాళ్ళకి అంటే వర్క్ పరంగా కానీ సో అలా చూసుకుని వెళ్తున్నారు. అండ్ ఫస్ట్ సమ్ ఇట్ ఈజ్ ఫోర్స్డ్. కానీ కొంతమంది చాలా అంటే ఒకళ్ళు బలవంతంగా పంపిస్తే వెళ్తున్నారు. సో వేరే వాళ్ళు బలవంతం మీద వీళ్ళు వెళ్తున్నారంట. సో ఫస్ట్ ఎకనామిక్ మైగ్రేషన్. సో ఎకనామిక్ మైగ్రేషన్ అంటే ఏంటి? మూవింగ్ టు ఫైండ్ వర్క్ ఆర్ లుక్ ఫర్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో ఎకనామిక్ మైగ్రేషన్ అని ఏమంటాం? సో వర్క్ కోసం లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్. సో ఒక ప్లేస్లో బిజినెస్ సరిగ్గా లేదు, సో వేరే ప్లేస్లో వర్క్ బాగుంటుంది. సో అలాంటి సో ఆ సిచ్యువేషన్స్కి మైగ్రేట్ అవ్వడాన్ని ఎకనామిక్ మైగ్రేషన్ అంటారు. సో నెక్స్ట్ సోషల్ మైగ్రేషన్. సో సోషల్ మైగ్రేషన్ అంటే ఏంటి? మూవింగ్ టు ఫైండ్ better quality of life or be closer to family and friends. When a girl or boy gets married, they move and relocate. So moving to find బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ప్రజెంట్ ఉన్న ప్లేస్లో వాళ్ళకి లైఫ్ బాగాలేదు, అంటే చాలా ఇబ్బందులు అవి పడుతున్నారు. సో అలాంటప్పుడు మూవ్ అవ్వాలనుకుంటే దాన్ని సోషల్ మైగ్రేషన్ అంటారు. నెక్స్ట్ అది కాకుండా ఆర్ టు బీ క్లోజర్ టు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ దగ్గరికి కానీ ఫ్యామిలీ దగ్గరికి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్లో వాళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, సో ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సో వాటిని సోషల్ మైగ్రేషన్ అంటారు. సో నెక్స్ట్ ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి? వెన్ ఏ గర్ల్ ఆర్ బాయ్ గెట్స్ మ్యారీడ్ దే మూవ్ అండ్ రీలొకేట్. సో మ్యారేజెస్ అయినప్పుడు ఏమవుతున్నాయి, గర్ల్స్ వాళ్ళు రీలొకేట్ అవుతున్నారు, వాళ్ళ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్తున్నారు కదా, సో దాన్ని సోషల్ మైగ్రేషన్ అంటారు. నెక్స్ట్ పొలిటికల్ మైగ్రేషన్. సో పొలిటికల్ మైగ్రేషన్ అంటే ఏంటి? మూవింగ్ టు ఎస్కేప్ పొలిటికల్ అన్రెస్ట్ ఆర్ వార్. సో వార్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పొలిటికల్గా కొంతమందిని డౌన్ చేసేస్తూ ఉంటారు, సో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారు. సో ఈ వార్స్ లేని చోటకి వెళ్ళాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో దాన్ని పొలిటికల్ మైగ్రేషన్ అంటారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్. సో ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్ అంటే ఏంటి? న్యాచురల్ డిజాస్టర్స్ సచ్ యాజ్ ఫ్లడ్డింగ్, ఎర్త్క్వేక్స్ అండ్ ల్యాండ్స్లైడ్స్ లీడ్ టు ఫోర్స్డ్ మైగ్రేషన్. సో ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే ఫ్లడ్స్, ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చే ఏరియాస్, నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ వచ్చే ఏరియాస్, నెక్స్ట్ ల్యాండ్స్లైడ్స్. సో ల్యాండ్స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడటం. సో హిల్లీ ఏరియాస్ పక్కన ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏంటి, పైనుంచి కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి కిందకి, సో అలాంటి వాళ్ళని పంపించేస్తూ ఉంటారు అక్కడి నుంచి. సో ఈ ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్ అనేది
ఫోర్స్డ్ మైగ్రేషన్ అంటే వెళ్ళి బలవంతంగా గవర్నమెంట్ వాళ్ళు బలవంతంగా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి పంపించేస్తారు. సో వాళ్ళు అక్కడే ఉంటే ఏమవుతుంది, వీళ్ళ లైఫ్ రిస్క్ అవుతుంది. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ అయ్యి వచ్చినప్పుడు చనిపోతారనే భయం ఉంటుంది. సో అందుకని చెప్పి వెళ్ళిన అక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, వేరే చోటకి పంపించేస్తారు. దీన్ని ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్ అని అంటారు.